లైక్ 'కేరామ్' సినిమా కంటెంట్ నచ్చి, సినిమా బావుంది అని నచ్చి థియేటర్‌కొచ్చి చూసే ఆడియన్స్. ఐ రెస్పెక్ట్ దెమ్. అండ్ తెలుగు ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. ఈ సింపతి గేమ్స్‌కి దీనికి అని కాదు. కానీ బట్ పోర్ట్రేల్ చేయొద్దన్నది నా ఉద్దేశ్యం. వెన్ ఒకడొచ్చి ఒక స్ట్రాంగ్‌గా ఒక విషయం ఏదైనా అనిపించింది చెప్తే, వీలైతే అరే! మనం చెప్పలేనిది వాడు గట్టిగా చెప్పాడురా అనన్నా మాట్లాడాలి. లేకపోతే సైలెంట్ అయిపోవాలి. ఏంటి సింపతి గేమా? అంటే దేనికి సింపతి సార్? నాకు అర్థం కావట్లేదు అన్వర్ సార్. సింపతి దేనికి? పర్టిక్యులర్‌లీ నాలాంటోడికి ఏంటి సార్ సింపతి? మీకు తెలుసు నా గురించి. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నేను నిలబడుకుంటున్నాను. పడుతున్నానో, లేస్తున్నానో, నాకిష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాను. నేను చేయాల్సుకుంది నేను చేసుకుంటున్నాను. ఏ రోజు ఒకరి కింద ఇలా చేజార్చింది లేదు. ఏ రోజు ఇదిగో ఒకరి సపోర్ట్ వల్ల వచ్చింది లేదు. ఒకరి దగ్గర లొంగింది లేదు. ఒకరికి భయపడింది లేదు. నాకు అవసరం లేదు. ఎంత ఎదుగుతానో, ఎంతవరకు వెళ్తానో ఎళ్ళని. కానీ ఏ రోజు అలా అయితే నేను బతకను సార్. దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఈరోజు ఉన్న స్థాయిలో అయిపోయినా సరే ఐ వాంట్ టు బీ నాకు నేను నచ్చాలి ఫస్ట్. అరే! కిరణ్ అనేవాడు ఇదిగో ఇలా ఉన్నవారను. నా మీద 1, 2 చూసాను సార్ ఆర్టికల్ కూడా. సింపతి అంటే నాకు నవల కాలేదు. విచ్ ఈస్ నాట్ మీ. నువ్వు నా మీద ఏం ప్రాపగండా చేయాలనుకున్నావు చేసుకో. ఎన్నైనా చేసుకో. అంటే ఇది కావాలని చేస్తున్నారంటారా? సార్ లేకపోతే ఏంటి సార్? నా మీద ఏంటి? ఒక వర్డ్ చెప్పండి. ఒక వర్డ్ చెప్పండి. సింపతి అనే పదం ఎందుకు వాడుతున్నారో చెప్పండి. నాకు ఒక్క పదం నా పర్సనాలిటీని చూస్తున్నారు. సార్ ఈరోజు నా 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 ఎంటైర్ ఈరోజు నేను చెప్తున్నాను మొత్తం తీయండి సార్. నా ఫ్లాప్ సినిమాకి ఏ రోజైనా నెక్స్ట్ డే నేను మీట్ పెట్టి గాని, నా సినిమా అదిరిపోయిందని గాని, నా దగ్గర ఒక్క సినిమా చూపించండి మీకు తెలుసు అది. అవును. దేనికి? నేను సీ ఐమ్ సార్ నేను ఐయామ్ అలోన్. నా పాటికి నేను ఏదో చేసుకుంటున్నాను. నేను ఫైట్ చేసుకున్న సినిమాలు నేను చేసుకుంటున్నాను. నాకు మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సపోర్ట్ చేస్తున్నారు. సినిమా బాగుంటే ఆడియన్స్ చూస్తున్నారు. లేదంటే లేదు. కంప్లీట్‌లీ ఆడియన్స్‌లో వాళ్ళ ఎదురుగానే ఎదుగుతున్నాను. సినిమా బాగుంటే వాళ్ళు చూస్తున్నారు. దాంట్లో సింపతి దేనికి? అంటే మనం ఏదైనా ఒక జెన్యూన్ థింగ్ మాట్లాడుతుంటే దాన్ని ఏదో విధంగా ఏదో ఒక పదం అంటే అది బాధేస్తది కదా! వేరేటిది బాధేయదు సార్. ఇప్పుడు నీ సినిమా బాలేదురా నువ్వు చెత్తగా తీసావు. అవును సినిమా బాలేదు దాంట్లో ఏముంటది? ఒరేయ్ నువ్వు ఈ తప్పు చేసావు బాలేదు. ఊరికే ప్రాపగండా రుద్దుదాం అనేది ఒకటి ఏదైనా ఒక వర్డ్ ఊరికే సింపుల్‌గా అనేద్దాము అని అంటే అది నాకైతే అస్సలు సెట్ అవ్వదు. నాకైతే అస్సలు నేను అందుకే నాకు క్లియర్‌గా అలా వద్దు. అసలు అలాంటిదైతే నాకు అసలు వద్దు.